తెలంగాణలో గ్రామ సభలు నేటితో ముగియనున్నాయి. 10,495 గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. మరో 2,279 గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు 82% గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ పూర్తయినట్లు వెల్లడించారు. అయితే అనేక గ్రామ సభల్లో ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు అధికారులు. కొన్ని చోట్ల సభలను సైతం అడ్డుకుంటున్నారు పోలీసులు, స్థానికులు. తెలంగాణలో గ్రామ సభలు నేటితో ముగియనున్నాయి. 10,495 గ్రామాల్లో దరఖాస్తులు స్వీకరించారు అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. వ్యాప్తంగా గ్రామ సభలు ఈ రోజు ముగింపు కాబోతున్నాయి. 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించారు. గతంలో ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకున్నటువంటి అర్హులైన లబ్ధిదారులను గ్రామ సభల్లో ఎంపిక చేశారు. దాదాపుగా గ్రామ సభలు ఈ రోజుతో పూర్తి కానున్నాయి. ఈ రోజు దాదాపు 2,279 గ్రామాల్లో ఈ గ్రామ సభలు నిర్వహణ ఉండబోతుంది. ఇక ఇప్పటికీ ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇటు రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఆ దరఖాస్తుల అధికారులు ఇప్పటికే పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వాళ్ళని ఎంపిక చేసి గ్రామ సభల్లో ప్రకటించారు. ఇక ఎవరైతే అర్హులై ఉండి ఇటు రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళ దరఖాస్తులను కూడా అధికారులు స్వీకరిస్తూ ఉన్నారు. ఇక కొన్ని చోట్ల ఇటు చెదురుమదురు సంఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇటు తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, అదే విధంగా రేషన్ కార్డు రాలేదు అని చెప్పేసి అధికారులతో కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులతో గ్రామ సభల్లో ఘర్షణకు కూడా దిగినటువంటి సిచ్యువేషన్లు అయితే చూసాం. ఇక వాటన్నిటికీ చెక్ పెడుతూ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. ఈసారి మొదటిసారి గ్రామ సభలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ గ్రామ సభల్లో గతంలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తులను అధికారులు వాళ్ళ క్షేత్రస్థాయికి వెళ్లి, అంటే ఇంటికి వెళ్లి అర్హులు వాళ్ళు ఉంటున్నారా లేదా అని తెలుసుకున్న తర్వాతే పారదర్శకంగా ఆ లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఎవరైతే ఇప్పటి వరకు ఇంకా దరఖాస్తు చేసుకుని వాళ్ళు అర్హులైతే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి బెంగపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళందరికీ రానున్న రోజుల్లో రేషన్ కార్డు ఇస్తుంది, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అని చెప్పేసి భరోసా అయితే చేసి ఇస్తున్నారు. ఇది నిరంతర ప్రక్రియ. ఈ ఒక్కసారి గ్రామ సభతో ఆగిపోదు అన్న క్లారిటీ అయితే అధికారులు కావచ్చు, మంత్రులు కూడా ఇస్తున్నారు. వీటికి సంబంధించి మంత్రులు కూడా ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి, ఏ ఒక్కరు కూడా వాళ్లకు రాలేదు అన్న బెంగ ఉండాల్సిన అవసరం లేదు అనేది ఒక స్పష్టత అయితే ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికీ కూడా గ్రామ సభల్లో ఈ రోజు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో కూడా అక్కడక్కడ కొంతమంది అధికారులను అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తమకు రేషన్ కార్డు రాలేదు, తాము అర్హులము అయినప్పటికీ కొంతమంది కావాలని చెప్పేసి తమకు ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాటన్నిటికీ అధికారులు అయితే సమాధానం ఇస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా ఇప్పటి వరకు 10,000కు పైగా గ్రామాల్లో గ్రామ సభలు పూర్తయ్యాయి. ఈ రోజు మరో 2,000కు పైగా గ్రామాల్లో పూర్తి కాబోతున్నాయి. మొత్తం కూడా 12,000కు పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించామని చెప్పేసి కూడా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెల అంటే 26వ తేదీన గణతంత్ర దినోత్సవం రోజు అఫీషియల్ గా 4 సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఇక ఆ రోజు నుంచి రేషన్ కార్డు కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గ్రామ సభల్లో ఎంపిక చేశారో వాళ్ళకు ఆ రోజు మంజూరు కూడా చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ 4 పథకాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఈ 4 పథకాలను ఒకటేసారి ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించబోతున్నామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన. ఆ మేరకు అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లు చేశారు వరలక్ష్మి.